నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహం అందరిపై ఉండి మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన యొక్క ఈ క్షేత్రంలో జరిగేటువంటి విశేషాన్ని మనం చెప్పుకుందాం. మే 16వ తేదీ వైశాఖ అమావాస్య ఒక అద్భుతమైనటువంటి రోజు. మనకి ఎన్నో పరిహారాల ద్వారా సమస్యలను తొలగించేటువంటి రోజు. ముఖ్యంగా ఆ రోజు శనీశ్వర జయంతి. శనీశ్వరుని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఆయన ఎంత మనకి తోడుగా ఉంటాడో అంతే విధంగా ఇబ్బందులకు కూడా గురవుతూ ఉంటాం. అంటే ఏమిటి? పనుల్లో కాస్త ఆలస్యాలు జరుగుతూ ఉండటం, ఎదుటి వ్యక్తులు కలిసి రాకపోవటం, అలాగే ఎవరైనా సరే మన ఆరాన్ని బ్లాక్ చేయటం, దీనివలన అనేకమైన సమస్యలు. వివాహం కావలసిన వారికి వివాహ సమస్య, ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగ సమస్య, ప్రమోషన్లో ఎవరో ఒకరు వచ్చి ఆటంకపడటం, ఇలా అనేక రకాలుగా ఇటు వ్యాపారాలు కూడా నడక సాగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా ఏం చేయాలంటే ఆ శనీశ్వర జయంతి రోజు మన క్షేత్రంలో ప్రదోష వేళలో శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. ఆ హోమంలో మీరందరూ పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ గోత్రనామాలు అందించబడతాయి. అలాగే ప్రసాదం కూడా మీకు పోస్టల్ ద్వారా అందుతుంది. మరొక విషయం ఏమిటి అంటే శని సేవను కోరుతారు. అందువలన శనీశ్వరుని యొక్క జయంతి రోజు మనం ఎంత సేవ చేస్తే, అంటే ఏమిటి, ఆయనకి ఇష్టమైనటువంటి నువ్వులు కలిపినటువంటి నువ్వుల పౌడర్ కానీ ఆ పదార్థాన్ని అనాథలకు కానీ వృద్ధులకు కానీ, అంటే వృద్ధానాథులకు వికలాంగులకు కానీ పెట్టాలి. మన క్షేత్రంలో ఈ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గరే బిడ్డలు ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. అందువలన అన్నప్రసాద సేవ కూడా ఆ రోజు జరుగుతుంది. మీ అందరి కోసం, ఎవరైతే పాల్గొంటారో వారందరి కోసం ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు అమావాస్య హోమం అని చెప్పి మీరు టైప్ చేసి పెట్టినట్లయితే తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనండి, స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. అందరూ మన ఛానల్ని లైక్ చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారు, మీరు ఎన్ని లైక్లు ఇచ్చినట్లయితే అంత ప్రోత్సాహంగా ఉంటుంది. మన క్షేత్రంలో ఉన్నటువంటి హారతులు ఎన్నో నేను మీకు అందిస్తూ ఉన్నాను. మీరు లైక్ చేయటం ద్వారా ఇంకా అద్భుతాలు మీకోసం నేను చేయటానికి ముందుకు వస్తాను. అలాగే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనస్సు రాశి. మే 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. మీరు ఏదైనా ఒక కొత్త ప్రయత్నం చేసినట్లయితే కలిసి వచ్చేటువంటి సూచనలే ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందనుకోండి, అది వెంటనే చేయండి. అంతే తప్ప ఎమర్జెన్సీ వర్క్స్ను కూడా వాయిదా వేయటం అయితే అంత మంచిది కాదు. దీనివలన ఆ పని మరలా వెనకబడిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. అందువలన కాస్త ఏ పనైనా అనుకున్న వెంటనే కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీకు. ఇంకా స్థిరాస్తుల్లో గతంలో ఏదైనా కొన్నట్లయితే ఆటంకాలు తొలగించుకునే ప్రయత్నాలు చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. అలాగే ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు కూడా అధిగమిస్తారు. ఏదైనా ఖర్చులుంటే అవన్నీ కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు. ఇక మీ జీవిత భాగస్వామితో మీ సంతానం యొక్క భవిష్యత్తుకు సంబంధించి కూడా కొన్ని చర్చలు చేయటం జరుగుతుంది. సంతానంపై ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి.
గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా మెల్లగా సాగేటువంటి పరిస్థితి. ఎవరికైనా ఈ ఇళ్ళ నిర్మాణం గానీ, అపార్ట్మెంట్ ఏదైనా కొనుక్కోవడంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆలస్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక రుణ ప్రయత్నాలు చేయకపోవటం చాలా మంచిది. మీరు రుణ ప్రయత్నానికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ మాత్రం చేయకండి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కొంత సానుకూలంగా ఉంది. ఇక వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు కాస్త వాయిదా పడే సూచనలు కూడా ఉన్నాయి. అంటే సూచన కాదు, ప్రస్తుతం ఆగి కాస్త వాయిదా వేసుకొని మీరు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లయితే అంత సానుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మాత్రం అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు తప్పకుండా ప్రయత్నాలు గట్టిగా చేయండి. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలే ఉంటాయి. మీకు వెన్నంటే ఉండే కార్యకర్తలు కూడా మిమ్మల్ని వదిలిపెట్టేటువంటి పరిస్థితులు. దానికి కారణం ఏమిటి అంటే మీకోసం కష్టపడే వారందరినీ మీరు పక్కన పెట్టడం. ఏదంటారు చూడండి, అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లోనే. అందువలన కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటి అనుచరులు దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు శత్రువర్గం కూడా పెరుగుతూ ఉంది. ఇక ఉద్యోగస్తులకైతే బాగానే ఉంది. ఏదైనా ఒక పని ఉందంటే ఆ బాధ్యతని తప్పకుండా ఇన్ టైంలోనే పూర్తి చేయగలుగుతారు. ప్రమోషన్లకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు కూడా బాగుంది. లాభాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే కస్టమర్స్కి కూడా మంచి ఆఫర్స్ ఇవ్వటం, బిజినెస్ని తెలివిగా రన్ చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడులు ఏదైనా పెడితే ఒక్కసారి పరిశీలించుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని ముందుకు వెళ్ళండి. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. షేర్ మార్కెట్లో స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకైతే లాభాలు గట్టిగానే ఉంటాయి. కళారంగం వారికి టీవీ, సినీ, స్టేజ్ ఆర్టిస్టులకి కాస్త అవకాశాలు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకైతే చదువు మీద ఫోకస్ చేయాలి. ముఖ్యంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో వారు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా మాత్రం చాలా శ్రద్ధ అవసరం. ముఖ్యంగా మజిల్స్ అంటే కండరాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే సైకోసమాటిక్ డిజార్డర్స్ అంటే మానసికమైనటువంటి వ్యాధులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమికులకు బాగుంది, మనస్పర్ధలు తొలగే సూచనలు కూడా ఉన్నాయి. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు ఏమిటి అంటే 1, 6, 11. కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 3, 8, 13. మరి ధనుసు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు రవి, కుజుడు ఈ 2 గ్రహాలకి మంత్రాలు చదువుకోవాలి. ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రం. అలాగే ఓం హుం శ్రీ మంగళాయ నమః ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. అన్నీ శుభ ఫలితాలే ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కూడా వెళ్తూ ఉండండి. మంగళవారం మంచిగా ఉంటుంది. ఇంకా ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని కాబట్టి రేపు శనీశ్వర జయంతి మాత్రం తప్పకుండా పరోక్షంగా పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.